సినిమా అయిన మారుతి టాకీస్ సినిమా ముచ్చట్లకు స్వాగతం. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజా. ఇప్పుడు మ్యాటర్ లో వెళదాం. మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమాకు సంబంధించి ఆయన అభిమానులు కన్న కలలు అన్ని ఇన్ని కాదు. ఆ సినిమా ఎప్పుడు ఉంటుంది అని బోల్డ్ అంతా తపన పడిపోయారు. మొత్తానికి ఉంటుంది అని చెప్పేసి మెగా ఫ్యామిలీ నుంచి ఓ ప్రకటన వినపడినప్పుడు వాళ్ళ ఆనందం అవధులు దాటిపోయింది. అక్కడి నుంచి ఆ సినిమా ఇలా ఉంటుంది, అలా ఉంటుంది, అలా ఉండాలి, ఇలా ఉండాలని ఎన్నో రకాల ఎస్టిమేషన్స్ వేసుకున్నారు. కానీ చిరంజీవి గారు తన 150వ సినిమా అభిమానులు మెచ్చే విధంగా పూర్తిగా ఎంటర్టైన్మెంట్ వాల్యూస్ తోనే ఉంటుంది అని ప్రకటించేశారు. గొడవే లేదు, సూపర్ డెసిషన్. ఇలాంటి సినిమా అలాంటి సినిమా కాదు, ఎలాంటి సినిమా అయినా పర్వాలేదు, చిరంజీవిని స్క్రీన్ మీద చూసుకుని మురిసిపోవాలని ఆరాటపడ్డారు. ఎప్పుడు మొదలవుతుంది అని కుతూహలపడ్డారు. కానీ పరిస్థితులకు ఎందుకనో వాళ్ళ మీద మంచి దృష్టి లేకుండా పోయింది. చిరంజీవి గారికి ఓ మంచి స్క్రిప్ట్ దొరకలేదు. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఆయన్ని మెప్పించే రచయిత లేకుండా పోయాడు. దాంతో చిరంజీవి 150వ సినిమా ఎప్పుడు ఉంటుంది అనే దాని మీద మళ్లీ అనుమానాలు. అలాంటి సమయంలో చిన్న ఆశా జ్యోతిలా కనిపించాడు శ్రీను వైట్ల. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో ఆయన చేస్తున్న బ్రూస్లీ సినిమాలో మెగాస్టార్ కోసం ఒక ప్రత్యేకమైన క్యారెక్టర్ డిజైన్ చేపించాడు అన్న సమాచారం బయటకు వచ్చింది. ఆ తర్వాత మెగాస్టార్ అది నిజమే అని కన్ఫర్మ్ చేశారు. దాంతో అభిమానుల్లో మళ్లీ చిరంజీవి 150వ సినిమా ఉత్సాహం పెళ్లు బీకింది. ఆ సినిమాలో చిరంజీవి 20 నిమిషాల సేపు కనిపించబోతున్నాడని, ఓ ఫైట్ సీక్వెన్స్ లోను, కొన్ని సన్నివేశాల్లోనూ, ఓ పాటలోనూ కనిపించబోతున్నాడు అని ఊరించడాలు మొదలయ్యాయి. చాలు, ఇది మాకు చాలు, ఇంతకంటే ఏం కావాలి? మెగాస్టార్ ని బిగ్ స్క్రీన్ మీద చూసుకునే దాదాపు 10 సంవత్సరాలు అయిపోయింది. ఒక పాట అంటున్నారు, ఒక ఫైట్ అంటున్నారు, కొన్ని సీన్స్ అంటున్నారు. ఇంతకంటే ఆనందం ఏముంటుంది? మెగాస్టారు మెగా పవర్ స్టారు కలిసి డాన్స్ చేస్తే చూసి మురిసిపోతాం అని ఆనందపడిపోయారు అభిమానులు. కానీ వారి ఆనందం మీద దురదృష్టానికి కన్ను కుట్టింది కాబోలు వాళ్ళ సంతోషానికి రేషన్ పెట్టింది. అధికారికంగా తాజాగా బయటకు వచ్చిన సమాచారం ప్రకారం మెగాస్టార్ బ్రూస్లీ సినిమాలో 3 నిమిషాలు మాత్రమే కనిపిస్తారంట. అది ఓ ఫైట్ సీక్వెన్స్ లో. అంతవరకే గానీ పాటలు, డాన్స్లు, వేరే హంగామాలు లేవంట. మొత్తానికి ఎంతో గ్రాండ్ గా ఉంటుంది అనుకున్న చిరంజీవి 150వ సినిమా 3 నిమిషాల ముచ్చటగానే ప్రేక్షకుల ముందుకు రానుంది. పోతే ఈ 3 నిమిషాలకి సంబంధించి బ్రూస్లీ టీం మాత్రం బేభత్సమైన కాన్ఫిడెన్స్ ఇస్తా ఉంది. కనపడేది కాసేపే అయినా మెగాస్టార్ ని చూసి అభిమానులు పిచ్చెక్కిపోయేలాగా పిక్చరైజ్ చేస్తున్నాం అని చెప్పుకొస్తున్నారు. సినిమాలో మెగాస్టార్ ఇంట్రొడక్షన్ సీన్ ఓ రేంజ్ లో ఉంటుంది. రామ్ చరణ్, చిరంజీవి కలిసి ఆ కాసేపట్లోనే అభిమానులు ఎప్పటికీ గుర్తు పెట్టుకునేలా ఎంటర్టైన్ చేస్తారు, చూస్తూ ఉండండి అని భరోసా ఇస్తా ఉన్నారు. ఈ మాటలు వినటానికి కాస్త హాయిగానే ఉన్నాయి. వాడిపోయిన ఆశల మీద నీళ్లు చల్లుతున్నట్టున్నాయి. ఆనందం ఏదైతేనే దసరాకి బిగ్ స్క్రీన్ మీద చిరంజీవి గారిని చూడబోతున్నాం. చూద్దాం మరి శ్రీను వైట్ల ఎంత గ్రాండ్ గా మెగాస్టార్ ని ఆయన అభిమానులకి రీప్రజెంట్ చేస్తారో. ఇదే బులెటిన్, మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బి టాకీస్ రాజా. థ్యాంక్ యూ.